మీరు ఎంత మంచి భవనం కట్టండి, ఆ భవనం ఒక ఎత్తు. లోపల కూర్చోవడం కన్నా వసంత ఋతువు వస్తే ఇంటి ముందు ఒక గున్నమావిడి చెట్టు ఉండి, గున్నమావిడి చెట్టు పువ్వు పూసి చిన్న చిన్న పిందెలతో ఉంటే దాని మీద కోయిల కూర్చుంటే ఇల్లంతా విడిచిపెట్టి మేడ మీదకి వచ్చి కూర్చుని కూ అని చిన్నగా అంటే యజమాని కూడా కూ అంటే అది గట్టిగా కూ అంటే ఈయన కూ అని ఆ పక్క వాళ్ళు ఈ పక్క వాళ్ళు ఇంత పెద్ద అయినా ఇలా అరుస్తున్నాడు ఏమిటి అనుకుంటారేమోనని ఎవరికీ కనపడకుండా ఏ నీళ్ల తొట్టె పక్క కుర్చీ వేసి కూర్చుని కోయిలతో పాటు పోటీ పడి కూ అంటుంటే అది కూ అంటుంది అనుకోండి. ఆ అందం మీరు ఇంట్లో ఏ రాతిని వేసి ఏ గోడలు కట్టి తీసుకొస్తారు? దాని చేత మనసు రంజిల్లినట్టు రోజు చూసే గోడల చేత రంజిల్లుతుందే? ఒక్కనాటికి సాధ్యం కాదు. ఆ రంజిల్లడం, ఆ సంతోషం ఇవాళ ఉన్నటువంటి చెట్టుకి రేపు పువ్వు వస్తే, ఆ పువ్వుకి పిందెలు వస్తే, ఆ పిందెలు పెద్దవవుతుంటే, అవి కాయలు అవుతుంటే, అవి రంగు మారి పళ్ళైతే, ఆ పండు మనం తిని చెట్టు యొక్క సారం నేనైపోతే అప్పుడు పొందేటటువంటి ఆనందం చాలా గొప్పగా ఉంటుంది. ఎంత ఐశ్వర్యవంతుడు కానివ్వండి, ఇంటి పెరట్లో ఓ పొట్లపాదు పెట్టి ఓ పొట్లకాయ దిగుతుంటే వంకర తిరిగిపోతుందేమో అని ఓ పెంకట్టుకొచ్చి దానికో తాడు కట్టి పెంకు కట్టి అది రోజు రోజుకి పొడవుగా కిందకి దిగుతుంటే దాని వంక చూసి అది చారలతో ఇలా దిగుతుంటే ఓసారి ముట్టుకుని దాని నుంచి వచ్చే ఒక విచిత్రమైన వాసన చూసి ఆ కాయ కోసి ఇంట్లోకి తెచ్చి కూర వండేటప్పుడు ఏమి ఇంతోటి పొట్లకాయ ఆవిడ కొయ్యలేదా ఏమి? పొట్లకాయ నేను కోస్తాను, పొట్లకాయ నేను కోస్తానని చెప్పి వెళ్ళి పొట్లకాయ కోసి తెచ్చి భార్యకిచ్చి వంట చేయమనడంలో ఉన్న తృప్తి ఇంట్లో ఎంత పాలరాతి పెట్టి గోడలు కడితే మాత్రం వస్తుందా? ఎన్నాళ్ళు నువ్వు ముట్టుకుంటావు, ఎన్నాళ్ళు సంతోషిస్తావు? అసలు సౌందర్యం ప్రకృతి పరం. ఇది మనిషికి చెప్పకుండా చెప్పడం వాల్మీకి యొక్క హృదయం. అసలు భారతదేశానికి ఉన్న గొప్పతనం ఏమిటంటే ఉండేటటువంటి ఇల్లు చిన్నది ఉంటుంది, చుట్టూ ఉండేటటువంటి ప్రకృతికి ఎక్కువ అవకాశం ఇస్తాడు. ఎందుచేతంటే ప్రకృతి చేత రెండు రకాలుగా పోషింపబడతాడు. ఒకటి శరీరము పోషింపబడుతుంది, రెండు మనసు పోషింపబడుతుంది. అంతవరకే అనుకోకండి. రెండవది మనసు విజ్ఞానము చేత శాంతిని పొంది పరిఢవిల్లుతుంది. ఎందుకో తెలుసా? ఒక రావి చెట్టు కింద కూర్చుని మీరు చదువుకున్నా, ఒక తులసి బృందావనంలో కూర్చుని మీరు రామాయణం చదువుకోవడానికి, ఓ గదిలో కూర్చుని కుర్చీ వేసుకుని రామాయణం చదువుకోవడానికి తేడా లేదు. అసలు మీరు ఒక తులసి బృందావనంలో కూర్చున్నా, ఒక రావి చెట్టు కింద కూర్చున్నా మీరు పొందేటటువంటి మానసికమైన ప్రశాంతత వేరు. అంత సౌందర్యవంతంగా ఉంటుంది. అందుకే ఈశ్వరుణ్ణి కూడా నిద్రలేపేటప్పుడు నీ దేవాలయంలో బంగారు గోపురాలున్నాయి, నీ దేవాలయంలో అద్దాలున్నాయి, నీకు మణుగులు మణుగులు బంగారు నగలున్నాయి, ఇవన్నీ చెప్పరు. సుప్రభాతం పాడితే భృంగావళీచ మకరంద సరసాను విద్ద జంగారగీత నినదై సహసైవనాయ నిర్యాప్త్యుపాంత సరసీ కమలోదరేభ్య శ్రీవేంకటాచలపతే తవ సుప్రభాతం అని తెల్లవారింది. చిలుకలు లేచాయి, పాటలు పాడుతున్నాయి, ఆ పళ్ళు కొరికాయి, అందులో ఉన్న రసం తాగుతున్నాయి. నీకు వినపడలేదా వెంకటేశ్వర? నిద్రలే అంటారు. ప్రకృతితో మమేకమవడం, ప్రకృతిని ఆస్వాదించడం నిజమైన సౌందర్యం. అది చేసినవాడు మహానుభావుడు రవీంద్రనాథ ఠాగూర్. అందుకే సాహిత్యంలో నోబెల్ ప్రైజ్ తేగలిగాడు భారతదేశానికి. సరే, కాబట్టి సంతతాన్ వివిధై వృక్షై సర్వర్తు ఫలపుష్పితై ఉద్యానాని చ రమ్యాణి దదర్శ కపికుంజర. ఇవన్నీ కూడా చూసి ఆయన, మనమంటే మనుష్యులం, శరీరం ఉపాధి దీన్ని బట్టి స్వభావం ఒకటి ఉంటుంది. అక్కడ అన్ని చెట్లు కనపడ్డాయి, అన్ని చెట్లకి అన్ని కాయలున్నాయి, అన్ని పళ్ళున్నాయి. ఆయన యొక్క ఉపాధి వానర ఉపాధి. అన్ని కాయలు, అన్ని పళ్ళు, అన్ని తేనె పట్లు, అన్ని పక్షులు చూస్తే ఆయన ఏం చేయాలి? చటుక్కున ఏరి ఓ చెట్టెక్కి కూర్చోవాలి, ఓ కాయో పండో తీయాలి, నోట్లో పెట్టుకోవాలి. ఏం పొద్దున్న ఎప్పుడు బయలుదేరారో తెల్లారకట్ట, ఎప్పుడో బయలుదేరి 100 యోజనముల సముద్రాన్ని దాటి ఏవల ఒడ్డుకు వచ్చారు. ఓ పండు తింటే మీరు తప్పట్టుకుంటారా, నీ తప్పట్టుకుంటానా? నేను ఉపవాసం చేసి సీతమ్మని వెతుకుతానని ప్రమాణం చేశారా ఏమి? యథారాగమ నిర్ముక్త శరస్య సన విక్రమ గచ్చేతత్తమిష్యామి లంకాం రావణపాలితాం అన్నారు. కానీ ఇన్ని పైకి పండినవి, చిగుర్లు వేసినవి, పుష్పించినవి, కాసినవి చెట్లుంటే వానర ఉపాధి కలిగినటువంటి హనుమ అది సీతమ్మ కాదని ఒక్క చెట్టు ఎక్కలేదు, ఒక్క కాయ కొయ్యలేదు. అసలు సౌందర్యం ఎక్కడుంది సుందరకాండలో? అది హనుమత్ సౌందర్యం. చెప్పారా మహర్షి అలాగని? అలాగని చెప్పరు.
ఏ ఉపాధి దేని చేత ఆకర్షింపబడుతుందో దాని చేత ఆకర్షింపబడకుండా తాను వెళ్ళిన కార్యాన్ని దృష్టిలో పెట్టుకుని నిలబడగలిగినటువంటి ప్రజ్ఞ కలిగినటువంటి సాధకుడున్నాడే వాడు శ్లాఘనీయుడు. ఇది హనుమత్ సౌందర్యం. ఇది ఎక్కడ వాల్మీకి మహర్షి రచనలో ఉండే గొప్పతనం ఏమిటంటే కితాబులు ఇవ్వరు. చూశారా ఎంత గొప్ప పని చేశాడో అనరు. సుందరకాండ మీరు ఒక్క శ్లోకం చదివి కళ్ళు మూసుకుంటే హనుమ చెట్టు మీదకి ఎక్కువ కాయ తినకుండా ఎలా ఉండగలిగారు అని మీకు ఆశ్చర్యం వేసి, ఏమి హనుమత్ సౌందర్యం మహానుభావుడిదే. అందుకే ఆయన పాదాలు పట్టుకున్న, ఆయన పేరు చెప్పినా, ఇన్ని కీర్తించినా, స్తోత్రం చేసినా బుద్ధిర్బలం యశో ధైర్యం నిర్భయత్వ మరోగత అజాడ్యం వాక్పటత్వం చ హనుమత్ స్మరణాత్ భవేత్. ఆయన్ని స్మరించినంత మాత్రం చేత అన్ని గుణములు కలుగుతాయి. అందున ఇవాళ జాతి ఉన్నటువంటి పరిస్థితుల్లో హనుమత్ స్మరణం అత్యంత అవసరం. ఎందుచేత అంటే జాతి జడత్వాన్ని పొందింది. జడత్వము అంటే ప్రతిస్పందించేటటువంటి శక్తిని కోల్పోవడం. ప్రతిస్పందించి ఇది నా సంస్కృతి, నేను దీన్ని కాపాడుకుంటాను, ఈ సంస్కృతిలో పుట్టినందుకు నేను గర్వపడుతున్నాను, ఈ దేశంలో పుట్టడం నేను ఎన్ని కోట్ల జన్మలు చేస్తే వచ్చినటువంటి తపస్సు, ఇటువంటి దేశంలో పుట్టినందుకు గర్వపడుతున్నాను, నా జీవితాంతం ఈ దేశంలో ఉండే అదృష్టం పొందాను, ఒక్క క్షణం కూడా ఈ దేశంలో లేకుండా ఇంకో చోట ఉండి సంకల్పం చెప్పుకోవలసిన అవసరం నాకు అక్కర్లేదు, ఇక్కడే ఉండి సంతోషిస్తాను, ఈశ్వరుడిచ్చిన వరాన్ని కాపాడుకుంటాను అని అనుకోగలిగినటువంటి సంస్కృతిని విడిచిపెట్టి ఏదో గొప్పదనుకుంటున్న రోజుల్లో మన గొప్పదనం ఏమిటో తెలుసుకొని స్పందించగలిగిన హృదయం రావాలి అంటే హనుమత్ స్మరణం జరగాలి. హనుమ యొక్క వైభవం తెలియాలి లోకానికి. దానికి సుందరకాండ పారాయణ, సుందరకాండ శ్రవణము, సుందరకాండ పఠనము అత్యంత ఆవశ్యకములు. సంస్కృతిని నిలబెట్టగలిగినది ఏది అంటే శ్రీరామాయణమే. అందుకే మనుష్యుడు మనుష్యుడుగా ఎంతకాలం బ్రతుకుతాడు అంటే రామాయణం బ్రతికున్నంత కాలమే. రామాయణం బ్రతికుండడం అంటే రామాయణం చదువుకున్నంత కాలమే. రామాయణం ఏదో ఒక సంప్రదాయంలో ఉన్న వాళ్ళ హక్కు కాదు, ఒకరి సొత్తు కాదు. రామాయణం మనుష్యుడిగా పుట్టిన ప్రతివాడికి చెందినటువంటి వస్తువు. రాముడు నరుడిగా వచ్చాడు తప్ప రాముడు ఒక సంప్రదాయానికి చెందినవాడిగా రాలేదు. అందుకే రామాయణం రాముడు అందరికీ ఆదర్శనీయుడు తప్ప ఎవరో కొందరికే చెందినవాడు రాముడు అనుకుంటే అంతకన్నా పొరపాటైన విషయం ఇంకొకటి ఉండదు. అందుకే ససాగరమానా దృశ్య అతిక్రమ్య మహాబల త్రికూట శిఖరే లంకాం స్థితాం స్వస్థో దదర్శ హంస కారండవా కీర్ణాహ మాపీ పద్మోత్పలాయుతా అక్రీడాన్ వివిధాన్ రమ్యాన్ వివిధాంశ్చ జలాశయాన్. అబ్బో ఏమి వర్ణనలు చేసేశారో మహానుభావుడు అసలు ఆ లంకా సౌందర్యం గురించి. అసలు ఇంకా విచిత్రం ఏంటంటే ఆయన లంకలోకి వెళ్ళలేదు. ఇదంతా ఎక్కడి నుంచి చూస్తున్నారంటే లంబపర్వత శిఖరం మించి చూస్తున్నారు. త్రికూటంలో ఉన్నటువంటి లంకని ఎత్తు మించి చూసినప్పుడు కనపడిన విశేషం చెప్తున్నారు. అక్కడ హంస కారండవాకీర్ణాహ వాపీ పద్మోత్పలాయుతా అక్రీడాన్ వివిధాన్ రమ్యాన్ వివిధాంశ్చ జలాశయాన్. చెట్లు, చెట్లకి పువ్వులు, కాయలు ఇవి ఎంత శోభస్కరంగా ఉంటాయో, నీటిని ఆశ్రయించి ఉండేటటువంటి పక్షులు, నీటిలో తిరిగేటటువంటి చేపలు, వాటి వంక చూడడం మీకు తెలియకుండానే మీ మనసు ఎంత ఉద్విగ్నతని పొంది ఉండనివ్వండి, ఎంత అశాంతిని పొంది ఉండనివ్వండి. మీరు అసలు అటువంటి సన్నివేశం వంక ఒక్కసారి చూశారనుకోండి ఉత్తర క్షణం ఆగిపోతారు. అందుకే ఏడుస్తున్న పిల్లాడు కూడా మీరు ప్రకృతి సిద్ధంగా ఎవరి యొక్క ఆ పోషణలో అంటే నాకు కావాలన్నట్టుగా నేను ఆ సరోవరాన్ని తీర్చిదిద్దడం కాదు, అది ప్రకృతి పరంగా అలాగే ఉన్నటువంటి ఒక సరోవరం దగ్గరికి వెళ్ళి చూడండి. చూస్తే మీకు కొన్ని అద్భుతాలు కనపడతాయి. అసలు ప్రకృతిలో ఉండేటటువంటి అద్భుతాలు చిత్ర విచిత్రంగా ఉంటాయి. నేను ఒక రోజున భద్రాచలం వెళ్తున్నాను మారేడుమిల్లి మించి. అది బాగా తెల్లవారుజామున బయలుదేరాను. మారేడుమిల్లి దాకా వెళ్ళాను. వెళ్ళేటప్పటికీ అయ్యా కారు వెళ్ళదండి, కొంతసేపు ఆగిపోవాలి, 1 గంట సేపు అన్నారు. అని కారులన్నీ ఆగిపోయి అద్దాలు ఎత్తేశారు. ఎందుకని అని అడిగాను. తుమ్మెదలన్నీ అరణ్యంలోకి వెడతాయండి, ఇప్పుడు ఏమి దారి కనపడదు, అందుకని కారులు ఆపేస్తారన్నారు. మీరు చెప్తే నమ్మరు, ఎన్ని రంగుల సీతాకోక చిలుకలు మొత్తం మూసేశాయంతే. మీరు కారు అద్దంలోంచి ఇలా చూస్తుంటే ఎన్ని రంగుల సీతాకోక చిలుకలు అలా ఎగురుతున్నాయి. అన్నీ అడవిలోకి వెళ్ళిపోయి 1 అరగంట అయ్యేటప్పటికీ ఖాళీ రహదారి. కోట్లు గుమ్మరించేటువంటి సన్నివేశం తేగలమా? కుడి చేతి పక్కన అడవి, ఎడం చేతి పక్కన అడవి, మధ్యలో
రహదారి కప్పేశాయి. అది దాని ప్రాంగణం, దాని మధ్యలో మనం చోటు చేశాం. అవి స్వేచ్ఛగా ఇట్నుంచి అటు వెడతాయిట. ఆ సమయంలో ఇట్నుంచి అటు వెళ్ళిపోతున్నాయి. అక్కడ ఒక గొప్ప సరోవరం ఉంటుంది. మీరు చూడొచ్చు, ఇప్పటికీ వెడుతున్న దారిలో చూడొచ్చు. ఒక గొప్ప సరోవరం ఉంటుంది. ఇక్కడ ఒక గొప్ప సరోవరం ఉంటుంది. మీరు చూడొచ్చు, ఇప్పటికీ వెడుతున్న దారిలో చూడొచ్చు. ఒక గొప్ప సరోవరం ఉంటుంది. అందులో రకరకాల పక్షులు వస్తాయి. అవన్నీ స్నానం చేస్తాయి. వాటికి తాపం ఉంటుంది. ఆ తాపం పోగొట్టుకోవడానికి వస్తాయి. అసలు అవి స్నానం చేసే విధానం చూడాలి. అవి వచ్చి ఎక్కడి నుంచో రివ్వుని దిగుతాయి. తిన్నగా నీటి ఒడ్డును దిగి కాళ్లతో అందంగా ఇలా నడుచుకుంటూ నీళ్లలోకి దిగి చటుక్కునొక్క దూకు దూకి ఏ రాతి మీదో కూర్చుని నోరు మాత్రం పైకి పెట్టి ఒళ్ళొక్కటి ముంచుకుంటాయి. ముంచుకుని నీటితో తడిసిపోతుంది. ఆ రెక్కలొక్కసారి అల్లారుస్తాయి. నీటి బిందువులన్నీ వానతుంపర్లలా తేలితాయి. తేలిన తర్వాత 3-4 మాటలు మునిగి అప్పుడు తల ముంచుకుంటాయి. ఆ తల ఇలా ఇలా ఆడిస్తాయి. ఆడించి చక్కగా తడి రెక్కలతోటి ఎగిరి దగ్గరున్న చెట్టు మీద కెక్కి కూర్చుని రెక్కలు అల్లార్చుకుంటాయి. అసలు ఆ చేపలు, ఆ తాబేలు తిరిగేటటువంటి అందం, ఒక జలాశయం దగ్గరికి వెళ్ళి మీరు నిలబడితే చాలు ఎంత సంతోషంగా ఉంటుందో చూడ్డానికి. అటువంటిది ప్రకృతి సిద్ధంగా ఏర్పడినటువంటి జలాశయంలో హంసల లాంటి పక్షులు, కన్నెలేడి పిట్టలు, ఇటువంటివన్నీ వచ్చి ఆ సరోవరంలో దిగి స్నానాలు చేసి పైకి లేచి రెక్కలల్లార్చి అవి ఆరబెట్టుకొని చెట్లెక్కి కూర్చుని సహజంగా వాటికి దొరికిన ఆహారం తిని బలిసి మదించి పాటలు పాడి కూతలు కూసి ఎగురుతుంటే, అన్ని పక్షులు ఎగురుతుంటే వాటి వంక చూస్తే ఎంత ఆశ్చర్యంగా ఉంటుంది మనస్సుకి. ఏదో గణపతి సచ్చిదానంద స్వామీజీ వారి ఆశ్రమానికి వెడితే ఇలాంటి పక్షులు కూడా ఉంటాయా అనిపిస్తుంది. నాలాంటి వాళ్ళని నలుగురిని తీసుకొచ్చి పక్కపక్కన నిలబెడితే ఎంత ఉంటామో అంతంత పక్షులు ఉంటాయి. అది ఒక్కొక్క పక్షి అరుస్తుంటే ఆశ్రమ ప్రాంగణం అంతా ప్రతిధ్వనిస్తూ ఉంటుంది. అన్ని పక్షులు ఎగురుతాయి. ఒక్కసారి ఎగురుతున్నప్పుడు గణపతి సచ్చిదానంద స్వామీజీ ఆ పైనుంచి నడుస్తూ చూస్తూ ఉంటారు కిందకి. అది నిజంగా పక్షులు ఎగురుతున్నప్పుడు ఆ శోభ చూస్తుంటే ఆశ్చర్యం వేస్తుంది. అవన్నీ ప్రపంచంలో ఏ ఏ దేశాల నుంచి సేకరించబడి తీసుకొచ్చారో ప్రత్యేకంగా వాటికి చదవడానికి ఏర్పాట్లు కూడా చేసి ఉంచారు. అన్ని రకాల పళ్ళు, అన్ని రకాల కాయలు, అన్ని రకాల పదార్థాలు తింటూ అలా అరుస్తుంటాయి. ఒక్కొక్క దాని అరుపు వింటే పిల్లలు 3 రోజులు జడుచుకుని జ్వరం వస్తుంది. అలా అరుస్తాయి. కొన్ని ఎంత అందంగా అరుస్తాయంటే ఏదో బాధతో వెళ్ళిన వాడికి కూడా మనసు ఉల్లాసం పొంది పకపకా నవ్వుతాడు. అలా అరుస్తాయి. అది సౌందర్యం. అది ఏదో తీగలతో తడిక కట్టి అందులో పెట్టి చూడటం కాదు, ప్రకృతి సిద్ధంగా అలా ఉంటాయి. ఇంతకన్నా సౌందర్యం ఏముంటుందండి? సుందరకాండ అన్నది చదువుకుని అనుభవించేదంతే. ఏదో ఏకశబ్ద సమ్యజ్ఞాత సృష్టప్రయుక్త స్వర్గే లోకే కామదుద్భవతి, ఓ శ్లోకమో పాదమో ఒకసారి వర్ణించగలనంతే. కాబట్టి హంసకారండవాకీర్ణా వాపీ పద్మోత్పలాయుతా అక్రీడాన్ వివిధాన్ రమ్యాన్ వివిధాంశ్చ జలాశయాన్. అంత సుందరంగా ఉన్నటువంటి లంకాపట్టణంలో బాహ్య సౌందర్యం ఇది. పట్టణం అంత అందంగా ఉంది, ప్రకృతి అంత అందంగా ఉంది. అక్కడున్న మనుష్యులు అంటే రాక్షసులు, వాళ్ళ మనసుల నిండా దుర్గుణాలు. వాళ్ళల్లో ఈ పక్షుల అందం కానీ, చెట్టు అందం కానీ, చెట్టు యొక్క పువ్వుల అందం కానీ, అక్కడ జలాశయం అందం కానీ రాక్షసుల మనసులలో మాత్రం ఉండవు. అయోధ్యలో ఈ బాహ్య సౌందర్యాలు ఉండవు. మనుష్యుల మనసులు మాత్రం ఎంత గొప్పగా ఉంటాయో. నా కుండలి, నా మకుటి, నా స్రగ్వి, నాల్పభోగవాన్, నా హస్తాభరణో, నాపి విద్యతే, నాప్యనాత్మవాన్ అని బాలకాండలో వర్ణిస్తారు మహర్షి. అక్కడ చేతికి కంకణం వేనివాడు ఉండడు, మెడలో పూలదండ వేసుకోనివాడు ఉండడు, ఉన్నదానితో తృప్తి తప్ప అసంతృప్తి ఉన్నవాడు ఉండడు, ఇంటికి అతిథి పిలిచి అన్నం పెట్టనివాడు ఉండడు. అన్నీ మంచి గుణాలు అయోధ్య. బాహ్యంలో అందంగా ఉండి కడుపులో కుళ్ళంతా ఉండేటటువంటిది లంకాపట్టణం. ఏది నిజమైన సౌందర్యం? ఇది ప్రకృతి సౌందర్యం, అది వ్యక్తి సౌందర్యం. అది ఒక రాజు సాధించిన విజయం, రాజ్యాన్ని అలా ఉంచడం. ఇది ఒక రాజు ఇటువంటి వాళ్ళని చేరదీసుకుని బ్రతుకుతున్న విధానం. అక్కడ రాక్షసులు ఎలా ఉంటే ఇక వాళ్ళ నాయకుడు ఎలా ఉంటాడు, ఇక వేరే చెప్పాలా? ఇది చెప్పకుండా చెప్పే సౌందర్యం. ఎంత అందంగా మాట్లాడతారో మహర్షి. అందుకే ఆయన అన్నారు, ఈ లంకాపట్టణం ఇంత గొప్పగా ఉందే, ఇటువంటి లంకలోకి
ఇంత కట్టుదిట్టంగా ఉంచాడు. సీతాపహరణర్థేన రావణేన సురక్షితాం సమంతా ద్విచరద్భిశ్చ రాక్షసైరుగ్రధన్విభిః. అసలే లంకలో ఉన్నవాడు రావణుడు. ఆయన నిత్యం చేసేటటువంటి పని, ఆయనకి నచ్చిన విషయం ఏది ఉన్నా సరే ఇక మళ్ళీ అవతలవాడి బాధతో ఆయనకి సంబంధం లేదు, దాన్ని తనదిగా అనుభవిస్తాడు. అందుకే ఎన్ని శాపాలు పొందాడు. నందీశ్వరుడి దగ్గరికి వెళ్ళాడు, నందీశ్వరుణ్ణి అధిక్షేపించాడు వానరముఖమని. పైన పరమశివుడు ఏకాంతంగా ఉన్నాడయ్యా పార్వతీదేవితో అంటే, నాలాంటి వాడు వచ్చినప్పుడు ఏకాంతంతో కూర్చున్నాడా? దేశకాలాదులు తెలియక్కర్లేదా? వచ్చినవాడు ఎవరో తెలియక్కర్లేదా? ఏమిటా ఏకాంతం? బయటికి పరిగెత్తుకొచ్చేట్టు చేస్తానని కైలాసాన్ని కదిపాడు. అంతటి అహంకారం. చిత్రం ఏమిటంటే అంతటి కైలాసాన్ని మీరు ఒకటి ఊహించండి. అది ఉట్టి కైలాసం కాదు. కైలాసం మీద పరమశివుడు ఉన్నాడు, పరమశివుడితో పార్వతీదేవి ఉంది. ఉండగా 20 చేతులు కైలాసం కింద పెట్టి కదిపితే కదిలింది కైలాసం. మరి బలం ఎటువంటిదో ఊహించండి. సామాన్యుడు కాడు, అంతటి బలశాలి. అలా ఊపితే పైన ఉన్నటువంటి పరమశివుడు బొటనవేలుతో నొక్కాడు. నొక్కితే 20 చేతులు దాని కింద ఉండిపోయాయి 100 సంవత్సరములు. ఎంత అరిచాడంటే ఈయన అరుపులు విని లోకాలన్నీ ఏడిచాయి. బాబోయ్ వినలేకపోతున్నామని ఏడిచాయి. పరమశివుడు తర్వాత బొటనవేలు పైకెత్తి అన్నాడు, నేను నొక్కింది నిన్ను బాధ పెట్టడానికి, కానీ బాధపడి నువ్వరిచిన అరుపులకి 3 లోకాల వాళ్ళు ఏడిచారు నీ అరుపులు వినలేక. ఇంతమందిని ఏడిపించగలిగినట్టు అరవగలిగిన వాడివి కాబట్టి నిన్ను రావణ అని పిలుస్తున్నాను రా అన్నాడు. ఎవడైనా అది చెప్పుకుంటాడా బయట? ఆయన ఇది చెప్పుకుని శివుడు నన్ను అలా పిలిచాడని అలాగే పిలిపించుకున్నాడు. మన ప్రవృత్తి ఎంత గొప్పదో చూడండి. ఎవడైనా ఓ మంచి విషయం ఉంటే లోకంలో చెప్పుకుంటాడు, అలా పిలిపించుకుంటాడు. ఆయన దీన్ని చెప్పుకుని రావణ అని పిలిపించుకున్నాడు అందరితోటి. చేసేవన్నీ దుష్టమైనటువంటి కార్యాలు కాబట్టి లోకమంతా శత్రువులే. నేను కాకినాడలో మా గోశాలకు ఎడుతుంటే ఒక ఆయన ఉంటాడు, పెద్ద ఆయన ఇంటి ముందు చెట్టు ఉంటుంది. ఆ చెట్టు కింద నులక మంచం ఉంటుంది, చుట్టూ పొలాలు. ఆ నులక మంచంలో పక్కన కర్రెట్టుకుని పక్కన ఆవు దూడ ఉంటాయి. హాయిగా సాయంకాలం 3 గంటల వేళ నేను ఎప్పుడైనా గోశాలలోకి ఎడుతుంటే ఆయన హాయిగా నులక మంచం మీద తలగడా పెట్టుకు పడుకుంటాడు. పక్కనే ఆవు దూడ గడ్డి తింటుంటాయి. ఏం అదృష్టవంతుడు అయా, ఎంత సంతోషంగా పడుకుని నిద్రపోతుంటావు ఈ పైరగాలి పీలిస్తూ. మేము ఉన్నాం, ఎందుకు వచ్చిన జన్మ అనుకుంటూ ఉంటాను. ఆయనకి ఏ శత్రువు లేడు కాబట్టి నులక మంచం వేసుకుని వీధిలో పడుకున్నాడు. ఊరంతా శత్రువులు ఉన్నవాడు వీధిలో నులక మంచం వేసుకుని పడుకోగలడా? 100 మంది బయట విచ్చుకొత్తులు పట్టుకుని నించుంటే వాడు పడుకోవాలి. అలా ఎందుకు పడుకోవాలి? బయట 100 మంది తెలివిగా ఉండి కత్తులు అట్టుకుంటే లోపల నేను పడుకుంటానండి అన్నాడు అనుకోండి. ఇప్పుడు అది ఆంతర సౌందర్యమా బాహ్య సౌందర్యమా? చూడ్డానికి బాగుంటుందా, లోపల వ్యక్తి ఎటువంటి వాడు అర్థమవుతోందా? అలా ఎందుకు పడుకోవాలి? నువ్వు అందరిలో ఎందుకు పడుకోవు? నా తలుపుకి తాళం ఎందుకయా? మా ఇంటికి వచ్చేవాడు ఎవడు, మా ఇంటికి వచ్చి పట్టుకుపోయేవాడు ఎవడు ఉండడు. మహానుభావుడు ఆయన బయట వదిలేశారండి అని, ఒకవేళ నా చెప్పులు ఎక్కడన్నా వదిలేసినా పట్టుకొచ్చి ఇచ్చేస్తారా అన్నట్టుగా బ్రతికిన వాడి బ్రతుకు. బయట 100 మంది తెలివిగా ఉంటే నేను పడుకుంటానండి అన్నవాడి బతుక ఎలా అవుతుంది? కాబట్టి ఎందుకు అలా ఉండాలి? అసలే శత్రువులు, దానికి తోడు సీతాపహరణం చేశాడు. సీతాపహరణం చేస్తే ఎవరొస్తారు? రాముడు వస్తాడు. రాముడు ఎప్పుడు వస్తాడో? పూర్వం 1000 మంది ఉండేవారు, ఇప్పుడు కొన్ని లక్షల మందిని మోహరించాడు. సమంతా ద్విచరద్భిశ్చ రాక్షసైరుగ్రధన్విభిః. ఎలా ఉంచాడంటే వాళ్ళని, ఒరేయ్ మీరేదో ఇలా ధనస్సు తగల్చుకుని తిరక్కండి, ధనస్సు ఇలా పట్టుకోండి, ఇలా చెయ్యేసి ఉంచండి. ఎందుకో తెలుసా? శూర్పణక చెప్పింది. ఆయన గాని వచ్చాడా ఇక సమయం ఉండదు. శూర్పణక రావణాసురుడితో మాట్లాడుతున్నప్పుడు చెప్పిన మాట అదే. అసలు శూర్పణక రాముడిని అందుకు మోహించింది. యుద్ధం చేస్తున్నప్పుడు రాముడు ఇలా చెయ్యి పెట్టడం కానీ, ఇలా బాణం తీయడం కానీ, వింటినారికి సంధించడం కానీ, ఆకర్ణాంతం లాగడం కానీ, వదలడం కానీ కనపడదు. ఏదో నిలబడ్డాయనుకోండి, పంకాకున్న రెక్కలు లెక్క పెట్టచ్చు. తిరుగుతోందనుకోండి, ఎలా లెక్క పెడతారు? రాముడి చెయ్యి తిరిగితే ఇవేం కనపడవు. రాముడు బాణం వేస్తున్నాడని ఎలా తెలుస్తుంటే ఎదురుగుండా ఉన్నవాడు పడిపోవడాన్ని బట్టి తెలుస్తుంది, ఓహో వేస్తున్నాడు బాణాలని. అందుకే కోపరాజు గారు అన్నాడు,
బండన భీముడు అర్థజన బాంధవుడుజ్వల బాణతోణ కోదండ కళాప్రచండ భుజతాండవ కీర్తికి రామమూర్తికిన్ రెండవ సాటి దైవమికలేడనుచున్ గడకట్టి భేరికా డండ డడాండ డండ నిడదంబుల జండము నిండమత్త వేదండము నెక్కి చాటెదను దశరథి కరుణాపయోనిధి అన్నాడు. యుద్ధమే వచ్చిందా, మా స్వామి బాహువులు రుద్రతాండవం చేస్తాయన్నాడు. తాండవం చేస్తున్నాడు అనుకోండి పరమశివుడు, ఆయన అంగప్రత్యంగములు, ఆయన కాళ్ళు చేతులు ఎలా కదులుతున్నాయో ఎవరికీ తెలియదు. శంకరాచార్యుల వారు శివతాండవ స్తోత్రం చేస్తూ ఒక అద్భుతం ఆవిష్కరించారు. తాండవం చేస్తున్న శంకరుడు ఒక్కొక్కసారి ఒక్కొక్క ముద్రలో ఆగుతాడు. ఎందుకు ఆగుతాడంటే ఆయనకి ఏదో బడలికొచ్చి కాదు, ఆ ముద్ర అలాగే పట్టాలని కాదు. ఎందుకు ఆగుతాడంటే ఆదిశేషుడు అంతటి వాడు, వాసుకి అంతటి వాడు మెడలో ఉంటారు. అవే మామూలు బురదపాములు కావు. ఇంత గొప్ప శక్తి కలిగిన వాడు ఆయన తాండవ వేగాన్ని తట్టుకోలేక జారిపోతూ ఉంటారు. పాముకో లక్షణం ఉంటుంది, దేంతో పట్టుకుంటుంది? కాళ్ళ చేతులా? జారిపోతోంది అనుకోండి, తోకతో ఎక్కడ పట్టుకుంటుంది శివుణ్ణి? అందుకని జారి పడిపోతోంది పాపం. పడిపోతే నా కాలు కిందే పడిపోవచ్చు. లేదా అయ్యో తాండవం చేస్తున్న శివుడికి ఆభరణాన్ని కాలేకపోయానని బాధపడుతుంది. ఎందుకంటే అది వాయిద్యం చేస్తుందా, ఏం చేస్తుంది? ఏమీ చేయలేదు. ఆయనకి ఆభరణం అయితే సంతోషం. జారిపోతుందేమోనని దాన్ని అనుగ్రహించడానికి, దానికోసం ఆపానని చిన్నబుచ్చకుండా దాన్ని రక్షించడానికి ఒక్కసారి అలా ఏదో ముద్ర పట్ట ఆగుతాట, అది సర్దుకుంటుంది, మళ్ళీ చేస్తాట. శివ నీ అనుగ్రహం ఏమని చెప్పను అన్నారు శంకర భగవత్పాదులు. అంతటి తాండవం ఎలా ఉంటుందో. అందుకే విదేశీయులు ఎక్కువ విగ్రహాలు ఏవి ఎత్తుకుపోతారంటే నటరాజ విగ్రహాలు ఎత్తుకుపోతుంటారు. వాళ్ళకి ఎందుకు సరదా అంటే, చూడండి విదేశాల వాళ్ళకు అలవాటు ఉంటుంది, జుత్తు బాగా పెంచి ఏ క్రికెట్లోనో బౌలింగ్ చేస్తున్నప్పుడు ఆ జుత్తు అంతా ఇలాగో పడిపోయింది అనుకోండి, అది అందం, మళ్ళీ ఇలా అంటూ ఉండాలి. కానీ ఇలా అన్నాడు అనుకోండి, పెద్ద జుత్తు ఉన్నవాడు జుత్తు అంతా ఇటు వస్తుంది. ఇలా అన్నాడు అనుకోండి, ఇటు ఎడుతుంది. నేను ఇలా అంటే ఇటు ఇలా వచ్చేటప్పటికి మళ్ళీ ఇటు జుత్తు ఇటు రాకముందే ఇలా అంటే ఇటు జుత్తు ఇటు ఉండాలి. జుత్తంతా ఇటు ఉండదు. అంటే తల ఎంత వేగంగా తిప్పుతాడంటే ఇటు జుత్తు ఇటు విసురుకుంటాయి. అంటే అసలు అంత వేగంగా తిప్పగలిగిన వాడు ఎవరైనా ఉంటాడా? అది తాండవం అంటే. శివుడి తాండవం అలా ఉంటుంది. అందుకే పుటపర్తి నారాయణాచార్యుల వారు శివతాండవ స్తోత్రాన్ని అంత అద్భుతంగా రచన చేస్తే విశ్వనాథ సత్యనారాయణ గారు అది విని పొంగిపోయారు. అబ్బా ఏమి రచన చేశావో నారాయణాచార్యులు అని. కాబట్టి అటువంటి తాండవం ఎలా ఉంటుందో రామచంద్రమూర్తి యొక్క భుజముల కదలిక అలా ఉంటుంది. అంతమందిని బాధ పెట్టి విరోధం తెచ్చుకున్నాడు. చాలదన్నట్టు సీతాపహరణం చేశాడు. సీతాపహరణం చేసిన వాడు బయటికి వచ్చినప్పుడు మొనగాడిలా కనపడతాడు. ఇంతమందిని విచ్చుకత్తులతో పెట్టి భద్రతని పెంచాడంటే లోపల బెంగ పెట్టుకుంటున్నాడా లేదా? వచ్చేస్తాడేమో అన్న బెంగ ఉందా లేదా? అంటే లోపల పిరికితనం, పైకి ధైర్యాన్ని అవలంబించడం, చేసింది తప్పని తెలుసు, తప్పు కాదని బుకాయించడం. ఇంతకన్నా రాక్షస లక్షణాలు ఇంకొకటి ఉండవని తెలుసుకుంటే మనం అలా బ్రతకూడదు. తప్పు చేస్తే క్షమించండి అనడం సంస్కారం తప్ప అది కాదు కానండి అని దాన్ని సమర్థించే ప్రయత్నం చేయకు. తప్పని అర్థమైంది, అయా నన్ను మన్నించండి పొరపాటైంది అనొక్క మాటను, దాని చేత నువ్వు సంస్కారవంతుడివి, పట్టాభిషేకం చేయాలి. నువ్వు తప్పు చేసి క్షమించండి అనలేకపోతే నీ మానవత్వం చచ్చిపోయింది, రాక్షసత్వం ప్రవేశించిందని గుర్తు. అదే రావణుని లక్షణం. ఇవన్నీ మహర్షి చెప్పారా? చెప్పకుండా శ్లోకంలో చెప్పడం సౌందర్యం అయితే, చెప్పకుండా ఆగలేక చెప్పడం నా బలహీనత. కాబట్టి మహానుభావుడు అంటారు, సీతాపహరణార్థేన రావణేన సురక్షితాం సమంతాద్విచరద్భిశ్చ రాక్షసైరుగ్రధన్విభిః. కాబట్టి ఇప్పుడు విచ్చుకత్తులు పట్టుకుని రాక్షసులు ఇన్ని లక్షల మంది తిరుగుతున్నారు. అన్యప్రాణి, లంకకి చెందినవాడు కాడు అంటే ఇలా కదులుతూ కనపడ్డాడు అనుకోండి, ఎన్ని బాణాలు చిక్కుచుకుపోతాయో ఆలోచించండి. ఇది చూసిన వాడు వెంటనే ఏం చేయాలంటే 100 యోజనాలు వెనక్కి వెళ్ళిపోవాలి కాదు. అమ్మ బాబో ఇందులో అడుగెట్టి సీతమ్మని వెతకనా, నేను వెతికి బయటికి రానా, వచ్చి రాముడి దగ్గరికి వెళ్ళనా, సాధ్యమే అని ముందు ఎన్ని ప్రతిజ్ఞలు చేసినా నేను ఒకటి బతికుంటే కదూ అని భయపడి వెంటనే పిరికితనం ప్రవేశించాలి. ఇవన్నీ చూస్తూ వీటిని దాటి సీతాన్వేషణం ఎలా చేయాలి అని ఆలోచించడం తప్ప పిరికితనం లేకపోవడం నిజమైన ధీరుడి లక్షణం. ఇది పరమ సౌందర్యం. ఇది హనుమయందు ఆవిష్కృతం అవుతోందా లేదా శ్లోకంలో? ఒక శ్లోకమే చెప్తారు మహర్షి, కానీ ఎన్ని భంగిమల ఎన్ని కోణాల్లో సౌందర్యం ఆవిష్కరిస్తూ ఉంటారు.
అందుకే సుందరకాండ ఉపాసనకాండ, అది చదివి అనుభవించాలంతే. ఓ ఖాళీ ఉన్నప్పుడు మామిడి చెట్టు కింద పడక కుర్చీ వేసుకుని ఓ శ్లోకం చదవడం, ఏదో చక్కెర పొంగలి బాగా తినేస్తే త్రేణుపులు వచ్చినట్టు కళ్ళు మూసుకుని పుస్తకం గుడ్డెల మీద పెట్టుకుని ఒకసారి సుందరకాండ అంతా స్మరిస్తూ ఆ శ్లోకం చదువుకుంటూ బహుభంగిమలు అనుభవిస్తూ ఆనంద సముద్రంలో తేలియాడటం లహరి అది. కాబట్టి అటువంటి స్థితిలో నిర్భయంగా ఆయన లంకాపట్టణ ప్రవేశం చెయ్యాలి అని స్థిరపడి ఉన్నారు. మహర్షి అంటారు, పాలితాం రాక్షసేంద్రేణ నిర్మితాం విశ్వకర్మణ ప్లవమానామివాకాశే దదర్శ హనుమాన్ పురీం అన్నారు. ఇదొక గమ్మత్తైనటువంటి విషయం. ఈ శ్లోకం పూర్వాపరాల్ని అనుసంధానం చేస్తుంది. ఇక్కడ మహర్షి ఒక విశేషాన్ని చెప్తున్నారు. పాలితాం రాక్షసేంద్రేణ, ఈ లంకాపట్టణం రాక్షసేంద్రుడైనటువంటి రావణాసురుని చేత పరిపాలింపబడుతోంది. నిర్మితాం విశ్వకర్మణ, ఇది వీడి చేత నిర్మింపబడలేదు, అతనిది కాదు, ఇది విశ్వకర్మ నిర్మించాడు. విశ్వకర్మ నిర్మించిన దాన్ని నాది అని అతను పరిపాలన చేస్తున్నాడు. ఇది ఎవరిది అని అడిగితే నాదే అంటాడు. శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.